నా మాటలో అక్షరం కూడా పొల్లుపోలేదమ్మా. బహుశా నువ్వు వెళ్ళి చూడటంలోనే ఏదో పొరపాటు జరిగింది. అనన్య, చాలా థ్యాంక్స్ అనన్య. సమయానికి దగ్గరలోనే ఉన్నావు కాబట్టి కాల్ చేయగానే స్పాట్లోకి వచ్చావు. లేదంటే ఇవాళ ఆనంద భైరవి చేతిలో స్పాట్ డెట్ అయిపోయేదాన్ని. అంత తొందరగా నీ క్యారెక్టర్కి ఎండ్ కార్డు పడతలే సమీరా, టెన్షన్ పడుకో. నిజంగా పోయేదానివి అయ్యుంటే యాక్సిడెంట్ పేరుతో అప్పుడే పోయేదానివి. ఇలా ఫేస్ మార్చుకుని మళ్ళీ వచ్చేదానివా ఏంటి? ఏమో అనన్య, ఆ విధిరాత ఎప్పుడు ఎలా ఉంటుందో ఎవరికి తెలుసు? ఆ స్వామీజీ ఎవడో గాని ఏదో స్క్రిప్ట్ రాసిచ్చినట్టు కళ్ళు మూసుకొని నా గురించి చెప్పేశాడు. అయినా కూడా నువ్వు ఆనంద భైరవి చేతికి చిక్కలేదు కదా, అదే మ్యాజిక్. మనలాంటోళ్ళకి దేవుడు లాంగ్ లైఫ్ ఇచ్చేది ఆయన మంచోళ్ళని పరీక్షించడానికి. సో ఆయన స్వార్థం కోసం మనల్ని మెయింటైన్ చేయక తప్పదు. రిలాక్స్. ఏమండి, కాఫీ. అక్క, ఏంటి ఆనందా? నీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలక్క. ఆ విజయవాడ సంబంధం వాళ్ళు క్యాన్సిల్ అయ్యారని చాలా బాధపడ్డాం కదా. అది క్యాన్సిల్ అయ్యింది ఓ విధంగా మంచిదే అనుకుంటానక్క. ఆనందా? అవునక్క, అంతకు మించిన మరో మంచి సంబంధం మనకి తెలిసిన వాళ్ళ ద్వారా వచ్చింది. ఆ అబ్బాయి అందంగా ఉండడమే కాదు, అంతకు మించిన సంస్కారం కూడా ఉన్నవాడంటక్క. మన ఫ్యామిలీకి వాళ్ళ ఫ్యామిలీకి అన్ని విధాలుగా మ్యాచ్ అవుతుందని నమ్మకంగా చెప్పారు. పిన్ని, నిజంగానే ఈ సంబంధం వచ్చిందా? అవునమ్మా, చాలా గొప్ప సంబంధం అంట. నీకు ఆ అబ్బాయి తప్పకుండా నచ్చుతాళ్లే. దామిని, ఏంటి సిగ్గుపడుతూ తలదించుకోవాల్సిన తలని దిగాలుగా దించుకున్నావేంటమ్మా? అబ్బే, అలాంటిదేం లేదు పిన్ని. నిజంగానే ఏం లేదా? ఎవరా అబ్బాయి? నీ మనసులో వేరే ఇంకొక అబ్బాయి ఉన్నాడని నాకర్థమైందమ్మా. అది నీ నుంచి బయట పెడదామనే ఇలా మరో సంబంధం అది ఇది అని మాట్లాడాను. పిన్ని, అవునా? ఆనందా, ఏంటిదంతా? బావగారు, దామిని ఎవరో అబ్బాయిని ఇష్టపడుతోంది. ఇంట్లో మనతో చెప్పలేక తనలో తాను మదన పడుతూనే ఉంది. దామిని, ఎవరినో ఇష్టపడుతున్నావా? ఎవరా అబ్బాయి? మనవాళ్లేనా? బావగారు, మీరాగండి. ఏమ్మా, ఎవరా అబ్బాయి? పేరు సుందరం పిన్ని. తనొక బిజినెస్ మ్యాన్. వరల్డ్ వైడ్ చాలా కంపెనీస్, పెట్రోల్ బిజినెస్లు కూడా ఉన్నాయి. ఉత్సవాల కోసం ఈ ₹1,00,00,000 ఫండ్ ఇవ్వడానికి వచ్చాను. తీసుకోండి. ఓ, ఆ అబ్బాయా?
అతన్నా నువ్వు ఇష్టపడుతున్నావు? అవును పిన్ని, తను చాలా మంచివాడు, గుణం కూడా చాలా గొప్పది పిన్ని. దామిని, ఆ అబ్బాయి వాళ్ళ పేరెంట్స్ని మన ఇంటికి ఒకసారి రమ్మని పిలు. మాట్లాడి నిర్ణయం తీసుకుందాం. ఆనందా, ఎవరో ఏంటో తెలియకుండా వాళ్ళొస్తే అన్నీ అవే తెలుస్తాయక్క. అయినా అమ్మాయి ఆ అబ్బాయిని ఇష్టపడుతున్నాను అని చెప్పిన తర్వాత కూడా ఇంకా ఈ విషయాన్ని నాంచటం ఏ విధంగా మంచిది చెప్పు? అయినా దామిని ఏం చిన్నపిల్ల కాదు కదా, తనకి మానసికంగా మెచ్యూరిటీ ఉంది. భయపడాల్సిన పనేం లేదు. అంతా మంచి జరుగుతుందక్కా. మనల్ని ఎంత గొప్ప సంబంధం వెతుక్కుంటూ వచ్చినా మనం కోరుకునేది మాత్రం మన బిడ్డ సంతోషాన్నే కదా. ఆ సంతోషాన్ని తను ఎవరి వల్ల పొందగలదో తనే క్లారిటీ తెచ్చుకుంది. ధైర్యంగా తన ప్రేమ గురించి మనతో చెప్పింది కదక్కా. దామిని మనకిచ్చిన మర్యాదని మనమే కాపాడుకోవాలక్కా. అక్క, అంతా నేను చూసుకుంటాను. దామిని, ఆ అబ్బాయి వాళ్ళని మన ఇంటికి ఆహ్వానించు. సంబంధాన్ని మాట్లాడదాం. లవ్ యూ పిన్ని, లవ్ యూ సో మచ్. ఇప్పుడే వాళ్ళకి ఫోన్ చేసి చెప్తాను. మై డార్లింగ్ దామిని. అవును, ఏంటి నాకు ఫోన్ చేస్తుంది? హలో సుందరం గారు. ఈ స్వీట్ వాయిస్ ఎక్కడో విన్నానే. అయ్యో, నేనండి, దామినిని. హే దామిని గారు, మీరా? సారీ అండి, మీ నంబర్ బిజినెస్ బిజీలో పడిపోయి సేవ్ చేసుకోవడం మర్చిపోయాను. ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ యునో. అయ్యో, సారీ ఎందుకండి? మీ బిజీ షెడ్యూల్ అలాంటిది. అసలే చాలా పెద్ద బిజినెస్ మ్యాగ్నెట్ కదా మీరు. యా అవునండి. సుందరం గారు, మరోలా అనుకోకపోతే మీతో ఒక విషయం మాట్లాడొచ్చా? ఒక్క విషయం ఏంటి దామిని గారు, ఏది పడితే అది మాట్లాడేయచ్చు. అదేంటో మీ స్వీట్ వాయిస్కి నేను పెద్ద ఫ్యాన్ అండి. రోజుకు ఒక్కసారైనా మీకు ఫోన్ చేసి ఒక గంట అయినా మాట్లాడాలి అనుకుంటాను.